కావలి వాయిస్ కు స్వాగతం. తనపై వైసీపీ నాయకులు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ 5వ క్లస్టర్ కో కన్వీనర్ తల్లపనేని ప్రభాకర్ ఆరోపించారు. ట్రాఫిక్ జామ్ సమయంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని మర్యాదపూర్వకంగా పలకరించిన ఘటనను వక్రీకరించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి వేగంగా సాగుతోందని వెల్లడించారు. ఈ అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యల వివరాలు ఇప్పుడు చూద్దాము. కావలి వైకుంఠపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ 5వ క్లస్టర్ కో కన్వీనర్ తల్లపనేని ప్రభాకర్ తనపై జరుగుతున్నట్లు చెబుతున్న దుష్ప్రచారంపై స్పందించారు. ట్రాఫిక్ జామ్ ఏర్పడిన సమయంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని మర్యాదపూర్వకంగా పలకరించానని, ఆ సంఘటనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వేరే కోణంలో ప్రచారం చేయడం సరికాదని అన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత మర్యాదలను కూడా వివాదాస్పదంగా మార్చడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు. తాను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి తెలుగుదేశం పార్టీలో చేరానని తెలిపారు. ప్రస్తుతం కావలి నియోజకవర్గంలో రహదారులు, వీధి దీపాలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. తనపై కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్న వారు అలాంటి చర్యలను విరమించుకోవాలని, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని వైసీపీ నాయకులకు సూచించారు. రాజకీయాల్లో హుందాతనం పాటించాలని, ఆధారాలు లేని ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హెచ్చరించారు. నిన్నటి రోజున నేను ట్రంక్ రోడ్లోకి పోతుంటే వెంకయ్యవారి బడి దగ్గర పుల్లా శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ట్రాఫిక్ జామ్లో అయితే ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఏంది శ్రీనివాసరెడ్డి అని నేనంటే నన్ను ఆ బండి పట్టుకొని నన్ను ఆపి మీ ఫ్రెండ్ వచ్చి ఉన్నాడా అని అంటే నా దగ్గరికి వచ్చినప్పుడు బాగుండవా, ఆరోగ్యం ఎట్లా ఉందని అన్నాను. బాగానే ఉంది ప్రభాకర్ అని ఆయన బయలుదేరిపోయాడు. ఫోటోలు లాగి వాళ్ళ సోషల్ మీడియాలో ఆ విధంగా వేసి సభ్య సంస్కారం లేకుండా ప్రతాప్ రెడ్డి నా విషయంలో చేశాడు. నేను కావలి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి చేసే పని నచ్చి నేను తెలుగుదేశంలో చేరి ఈ రోజున ఆయన ఎమ్మెల్యే నిలబడ్డందుకు వీళ్ళు కావాలని కుట్రతో నా మీద సోషల్ మీడియాలో, వాట్సాపుల్లో, ఫేస్బుక్ల్లో వేయాల్సినంత అవసరం లే. ఇవాళ మీరు రండి, ఎవరో నీ ఎమ్మెల్యే ఉండే కొంతమంది నాయకులు మంచి పని చేసావురా, ఎట్లా చేస్తూ ఉండరా మీ ఎమ్మెల్యే, కొన్ని 100 కోట్లు తెచ్చే పని చేస్తున్నాడు, మీరు నువ్వు చేస్తాం మంచిదైందిరా, 10 మందికి ఉపయోగపడుతామని నీ ఎమ్మెల్యే ఉండేవాళ్ళు నాకు చెప్పారు. ఈ రోజున కావలికి 4 దిక్కుల్లో రండి, చూపిస్తా ఎన్ని పనులు జరుగుతున్నాయో. రేపు ఆగస్టు 15న 2 ప్రోగ్రాంలో ఓపెనింగ్. మా ఎమ్మెల్యే పిలవడం, నేను పిలుస్తున్నా, నువ్వు నా ఓపెనింగ్కి. ఆ లైటు నీ ఇంటి ముందు ఉండే మందాడి చెరువు దగ్గర చేసే లైటింగ్ నీ ఇంట్లోకి పడుతుంది. అదన్నా మీకు కనపడదా? నన్ను గురించి మా ఎమ్మెల్యే దగ్గర నేనేదో బాగుండాలని, మా ఎమ్మెల్యే నన్ను దగ్గరికి తెస్తున్నానని మీరు ఈ సోషల్ మీడియాలో ఈ విధంగా మీరు చేయటం ఎంత మాత్రం కరెక్ట్ ప్రతాప్ రెడ్డి? నీకు ఇది పద్ధతి కాదు, ఇకనైనా నీ పద్ధతి మార్చుకో. ధన్యవాదాలు. నేను 31వ వార్డు తల్లపనేని ప్రభాకర్ నాయుడిని. ఈ రోజున నేను ఆయన ఎమ్మిడి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మిడి 10 ఏళ్ళు ఉన్నాను. 10 ఏళ్లలో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు. ఈ రోజున నేను మా దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు నన్ను దగ్గరికి తీసుకున్న తర్వాత ఈ రోజున ప్రభాకర మీరు నాయకులు మొత్తం కూర్చొని ఎన్ని రోడ్లు ఉన్నాయో అన్ని రోడ్లు పెట్టమని ఈ రోజున మాకు ఇస్తే, నిన్న ఏఈని పిలిచి ఎన్ని రోడ్లు ఉన్నాయో అన్ని రోడ్లు పెడుతున్నావు, నువ్వు చేయలేకపోయినా మేము చేస్తున్నావు, అవి చూసి నువ్వు హర్షించాలి. కానీ మా ఈ సామాన్య ఒక వార్డు స్థాయి నాయకుడి మీద నిన్న పోయేటప్పుడు ఫోటోలు తీసుకొని వేయటం ఎంత మాత్రం సమంజసం కాదు. సభ్యత సహకారం ఉండాలా. మీరు ఏదైనా ఉంటే దీనికి నేను కలుగోలమ్మ గుళ్ళకి వస్తా, పుల్లా శ్రీనివాసరెడ్డిని తీసుకొని వస్తా, మీరు రండి. పుల్లా శ్రీనివాసరెడ్డి ఆపితే నేను ఆపి నేను పలకరించాను, లేదంటే మీ ప్రోగ్రాం నేను వచ్చాను. ఈ విధంగా మీరు సోషల్ మీడియా చేయటం కరెక్ట్ కాదు. ఇకనైనా మీ పద్ధతులు మార్చుకొని అభివృద్ధికి తోడ్పడండి.